మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిన్న కాక మొన్న అసెంబ్లీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి పంపించామనేటువంటిది టీవీల్లోనే ఇట్లా చూసాము. అంటే దీంట్లో ప్రజల్ని మాయ చేయటానికి ఏమి చేసేది ఏమీ లేక అస్తమానం ఇదే సోది కింద మీరు చేసేటువంటి కార్యక్రమంలో ఈ అమరావతి గురించి మాట్లాడటం తప్పితే అమరావతిని ఎవరే వ్యతిరేకించారు? అమరావతి రాజధాని మీద తీర్మానం పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి లేకపోతే వైసీపీ పార్టీని ఆడిపోసుకోవడానికి పెట్టినటువంటి తీర్మానం తప్పితే మీకు అంతకు మించి ఏముంది? అంటే ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత లేనటువంటి అమరావతినే అంటే మీరు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు ఆ పని చేయలేకపోయారు? అమరావతిని రాజధాని కాదని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు మాయ మాటలతోటి ప్రజలను మోసం చేయడం కోసం చేసేటువంటి కార్యక్రమం. మీరు నిన్న కాకముందు జరిగినటువంటి ఒక 10 రోజుల క్రితమే కదా జరిగింది పార్లమెంట్ అసెంబ్లీని కౌన్సిల్ని. అప్పుడే తీర్మానం పెట్టి అది కౌన్సిల్ కూడా పంపించవచ్చు కదా. మీరు మేమే వ్యతిరేకం కాదు దానికి, అమరావతి రాజధానికి. మీరు ఇది అమరావతి రాజధానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం, మేము దాన్ని ఏదో కష్టపడి ఏదో చేస్తున్నామని చెప్పేసి ప్రజలను మోసం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. అమరావతి పేరుతోటి అమరావతిలో పెట్టి ఏ రకంగా దోషి అనేటువంటిది టీవీల్లోని పేపర్లోని రోజు చూస్తూనే ఉన్నాం. మీరు దాన్ని ఒక అమరావతి పేరుతోటి లక్షలాది కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి దాని మీద వచ్చినటువంటి కమిషన్ కోసం ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఇచ్చుకోవడం కోసం మీరు ఒక పథకం ప్రకారంగా చేస్తున్నటువంటి దోసు తినేటువంటి కార్యక్రమానికి అమరావతి ఉపయోగించుకున్నారు. ఈవేళ మోడీ గారు మీరు అంటకాలకు తిరిగినప్పటికీ గతంలో మోడీ గారు మాట అన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా మోడీ గారు ఏటీఎం కార్డు కింద వాడుకున్నారు పోలవరాన్ని అమరావతిని అనేటువంటిది అన్నారు. ఇవన్నీ జనం చెవుల్లో మెదులుతూనే ఉన్నాయి, ఇప్పుడు గుర్తున్నా ఉన్నాయి. ఇటువంటి తప్పుడు ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి చేసేటువంటి కార్యక్రమం తప్పితే అంతకు మించి ఇంకోటి కాదు. ఈరోజు చెప్తున్నాం, మీరు ఎన్ని చెప్పినప్పటికీ అమరావతి ఫౌండేషను ఎంత లోతు తీయాలనేటువంటి చూస్తే అనేక మంది నిపుణులు ఎంత డెప్త్ వెళ్ళాలనేటువంటి చెప్పారు. అంత లోతు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అంతా వృధా అవుతుంది కదా అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రశ్నించారు తప్పితే అమరావతి ఉండకూడదు అనేటువంటిది ఆయన ప్రశ్నించింది కాదు. ఆ మునిగిపోతున్నటువంటి అమరావతిలో ఈ రాష్ట్ర ప్రజలను ముంచేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మీరు అమరావతి చేయండి, ఎవరో వద్దంటలేదు దానికి ఏదో ఎవరో వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకత అనేటువంటి ఒక ప్రచారం మాత్రం చేసేటువంటి విధానం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఏ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు హామీలు ఏ విధంగా ఇచ్చారు, ఆ ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు మీరు అమలు జరిపారు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకని చెప్పేసి ప్రజల యొక్క మరి ఆలోచనలు మలచడం కోసం, సమస్యని పక్కదారి పట్టించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. మీరు ఎక్కడికి వెళ్ళినా నీకు 15 అని చెప్పినటువంటి పథకాలు ఏమైనా అని అడుగుతున్నారు. ఆడబిడ్డ నిధి అనేటువంటిది మీరు పేరు పెట్టారు కదా, ఏమైనా అడుగుతున్నారు. 50 సంవత్సరాలకే ఎస్సీ బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నారు కదా, ఏమైనా అడుగుతున్నారు. కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది కనపట్టలేదు పిల్లలకి. వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఇప్పుడు వేరే కాలేజీలకు వెళ్ళాలి, వేరే క్లాసులకు వెళ్ళాలి. వాళ్ళందరూ వీళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. వాళ్ళకి టీసీలు ఇస్తారు కానీ వేరే స్కూల్లో జాయిన్ చేసుకోవటం కానీ, వేరే క్లాస్కి వెళ్ళటం కానీ, వేరే కాలేజీలకు వెళ్ళటం కానీ ఉండదు. ఆ టీసీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలంటే నీది ఇంత బకాయి ఉంది, నువ్వు డబ్బులు కట్టని అడుగుతున్నారు కాలేజీ ప్రైవేట్ యాజమాన్యం. ఈ రకంగా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వైద్య విధానం అయితే
ఎక్కడా కూడా హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేటువంటిది గతంలో ఉండేది, ఇప్పుడు ఉంది, పేరుకి మాత్రం ఉంది తప్పితే ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పెరిగిపోయినాయి. దానికి కూడా ఎక్కడ అప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి దానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారు. ఏ విధంగా పెట్టుకోండి మీరు, దానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ పేదవాడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేనటువంటి విధంగా ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి వైద్యం జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. మరి ఇంక మీరు ఏం చెప్పేస్తారు? రైతుల పరిస్థితి అయితే అగమ్మ గోచారం కదండి. 2 సంవత్సరాలు దాటిపోతుంది, 2 సంవత్సరాలు 1 నెల అయింది, దగ్గర వస్తుంది ఇప్పుడు. మరి ఇప్పటి వరకు ₹1 రైతుకి రైతు భరోసా కింద మీరు ఏమైనా సహాయం చేశారంటే లేదు. ఇన్సూరెన్స్ అనేటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి నష్టపరిహారం మాత్రం రైతుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది, అది లేదు. ఇవన్నీ కూడా ఏ స్కీమ్కి ఆ స్కీము మొత్తం ఎత్తేసారు. సుమారు లక్షలాది ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా గాలి వదిలేశారు. సొంత స్థలం ఇచ్చి ఇల్లు కట్టారు. మేము 4 లక్షలతో ఇల్లు కట్టేస్తాం, 5 లక్షలతో ఇల్లు కట్టేస్తామని చెప్పేసి అనేక పూటకు కబుర్లు చెప్పినటువంటి మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు? ఈ మెండపేటలో అడుగుతున్నాను, మెండపేటలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇళ్ళు కట్టింది అనేటువంటిది ఒకసారి లిస్టు పంపించమనేటువంటిది ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే డిపార్ట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇది ఎమ్మెల్యే గారిని కోట్ చేస్తున్నాను తప్పితే ఎమ్మెల్యేకి సంబంధం లేదు. కానీ లిస్ట్ ఇచ్చేది డిపార్ట్మెంట్ ఇవ్వాలి. దాని శాంక్షన్ అథారిటీ అంతా కూడా ఎమ్మెల్యే చెప్పింది చేస్తారు. మా ప్రభుత్వంలోనే అంతే, ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలోనే అంతే. ఎంతమంది కట్టించారు ఇల్లు? కట్టినటువంటి కాలనీలన్నీ అలా గాలికి ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ గతంలో స్థలాలు కొని ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. వాటికి రోడ్లు వేసారు, వాటర్ ఇచ్చారు, అనేక రకాలుగా కరెంట్లు ఇచ్చారు, అనేక రకాల సౌకర్యాలు కల్పించారు. దాంట్లోని ఆ మిగిలిపోయినటువంటి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అందుకనే ఏంటి మనం చేసేసింది? మీరు ఇచ్చినటువంటి పథకాలని చెప్తున్నారు. దీపం పథకం అని గ్యాస్ అంటున్నారు. గ్యాసే, వంట గ్యాస్ కాదు, మీరు కొట్టే గ్యాసు. ఈ గ్యాస్కి జనం పడిపోయారు. అలా గ్యాస్ లేక ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. మీరు కొట్టే గ్యాస్ ఎక్కువైపోయి ఆయాలు పడిపోయారు. ఇటువంటి గ్యాస్ కవర్లన్నీ చెప్పి ప్రజలు మోసం చేసే అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం మీరు. మరి నిన్న ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. చాలా సంతోషం. గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు, ఆయన పెట్టినటువంటి పార్టీ అది. ఈవేళ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి వచ్చారండి? ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి వీళ్ళకు ఉండేటువంటి అర్హత ఏంటి? నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఆ పార్టీని కబ్జా చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈవేళ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకునేటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు చనిపోలేదు, మానసిక క్షోభ పెట్టి చంపేశారు. ముఖ్యమంత్రిగా దింపేశారు, చెప్పులు విసిరించారు ఆయన మీద. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి మీరు ఎలా తెలుగుదేశం పార్టీ సంబరాలు తెచ్చుకుంటున్నారంటే జనం నవ్వుపోతున్నారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన అప్పటి వరకు 78 నుంచి 77, 78లో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం పోటీ చేసి సినీ ఆటోగ్రఫీ మంత్రి కూడా చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఆ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మా మామగారి మీద కూడా పోటీ చేస్తానని చెప్పినటువంటి విషయాలు ఈవేళకి ప్రజలందరికీ, అప్పట్లో తెలుసున్న వాళ్ళందరికీ కూడా గుర్తున్నాయి. ఈవేళ సంబరాలు చేసుకున్నారు. అది మీ విజ్ఞత, మేమేం కాదంటలేదు. మీరేదో ఆ పథకం గురించి చెప్పి లేకపోతే ఆయన పేరు చెప్పి ఆయన ఏదో చెప్పులేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈవేళ ఆయన చనిపోయిన తర్వాత, ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత ఆ పార్టీని ఏ విధంగా వాడుకుంటున్నారనేటువంటిది కూడా చూసాం. ఇదంతా మీ విజ్ఞత. కానీ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలు చేశారు? మేము నేరుగా ఒకటి అడుగుతున్నాం. మాట్లాడితే
జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా మీ ప్రసంగాలు ముగుస్తున్నాయా? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా అంటే 175 సీట్లు నియోజకవర్గాలకు పోటీ చేస్తే 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాయి. ఎందుకు ఉరుకుపడుతున్నారు మీరు? ఈవేళ తీర్మానం చేయడానికి గల కారణం కూడా మీరు అమరావతిని రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడనేటువంటి అంటే మీ దగ్గర ఒక రిపోర్టు, ఈ రాష్ట్రంలో మీరు ఓడిపోతున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన రాబోతుందనేటువంటి పరిస్థితులు మీకు ఒక రిపోర్ట్ ఉన్నా మాత్రమే ఉండబట్టే ఈరోజు అటువంటి తీర్మానం చేశారు. మీరు ఎలా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేటువంటి భయం కొలిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఆ భయం పట్టుకుంది మీకు. రాత్రి నిద్ర పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటేనే పడుకుంటున్నారు మీరు. ప్రజలు మీరు చేసినటువంటి మోసాలని, మీరు చేసినటువంటి తప్పుడు ప్రసంగాలని చూశారు. ఈవేళ ఎక్కడన్నా 2 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఏమైనా ఇచ్చారు మీరు? ఇలా కొత్త రేషన్ కార్డు చెప్పండి. ఒక రేషన్ కార్డు కొన్ని లక్షల మంది అర్హులకు ఉన్నటువంటి రేషన్ కార్డు కోసం, బియ్యం కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏ విధమైన రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు భర్త చనిపోయిన వాళ్ళు విడోలకి రేషన్ కార్డులు కావాలి, లేదు. 50 సంవత్సరాలకే రేషన్ కార్డు ఇస్తా అన్నారు, లేదు. పెన్షన్ ఇస్తా అన్నారు, పెన్షన్ లేవు. ఇటువంటి మోసపూరితమైనటువంటి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ రేపు ఎన్నికలు వస్తాయనేటువంటి భయం కొలిదే ఉన్నాయి. కానీ ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి ఆయన రానివ్వననేటువంటి చెప్తున్నారు. రానివ్వకుండా చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పు ఏం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేటువంటిది. ప్రజలు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా చెప్పినవన్నీ కూడా చేశాడు. ఆ రోజుల్లో ఏదైతే వేవర్స్ కమ్యూనిటీ ఉన్నారో వేవర్స్కి కోవిడ్లో బయటకు రాలేకపోతుంటే 6 నెలలకు ఒకసారి 24,000 రూపాయలు మగ్గం ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా డబ్బులు వేయడం జరిగింది. ఈవేళ 2 సంవత్సరాల్లో ₹1 ఎవరికైనా ఇచ్చారు మీరు? ఆ మగ్గాలు వేసుకున్నటువంటి వాళ్ళు నేను అంగడి వెళ్ళాము, వాళ్ళందరూ గొళ్ళమని గోల పెడుతున్నారు. ఒక 2-3 నెలల క్రితం నిరాహార దీక్ష కూర్చున్నారు అంగడి స్ట్రైక్. మీ సమస్యలన్నీ పరిష్కరించేస్తామని లేపేశారు. వాళ్ళు అడిగింది ప్రభుత్వం మాకు సహాయం చేయనా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, మా దగ్గర ఏదైతే ఆప్కో నుంచి మా బట్ట కొన్నారో వాటికి మా డబ్బులు మాకు ఇప్పించడం, మా సొసైటీకి రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించడం అని అడుగుతుంటే దానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంటే మీరు ఏ వర్గాన్ని ఇక్కడ మీరు బాగు చేస్తున్నారు? అన్ని వర్గాల సమాజంలో ఉన్నటువంటి రైతులు, యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఏదో లక్షలాది ఉద్యోగాలు వేసానంటున్నారు. ఏ కంపెనీలో వేసారు? ఎక్కడ వేసారు? ఏంటి ఎక్కడ ఏమీ లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి? లేదు. ఉద్యోగాలు ఇచ్చా అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఉండాలి, 4 లక్షల ఉద్యోగాలు ఉండాలి. ఎక్కడ ఇచ్చారు? లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి చెప్పారు. మన జోగిసార్ శాసనసభ్యులు జోగిసార్ చెప్పినటువంటి దాన్ని నేను అడిగాను. మీరు లిస్ట్ ఇవ్వక్కర్వద్దు, వ్యక్తుల పేర్లు ఇవ్వక్కర్వద్దు, ఏ కంపెనీల్లో ఇచ్చారో చెప్తే బాగుంటుంది అనేటువంటి చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతాం. రాష్ట్రానికి వరదల కింద వచ్చేస్తున్నాయి నిధులు అంటున్నారు. మరి నిధులు వచ్చేస్తే సెల్ఫ్ సస్టైన్గా ఉండేటువంటి ప్రాజెక్టు అమరావతి అని చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్స్, దానికి అదే డబ్బు సంపాదించుకునేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పారు. మరి అలా అనుకున్నప్పుడు లక్షలాది కోట్లు, వేలాది కోట్లు అప్పులు చేసి బ్యాంకులు, ఏ బ్యాంకు దొరికితే ఆ బ్యాంకులో అప్పు తీసుకురావడం కోసం తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయాల 3,60,000, 3,70,000 కోట్లు అప్పు చేస్తే 2,30,000, 40,000 కోట్లు బటన్ నొక్కి పేదవాడి అకౌంట్లోకి, అర్హులనుకున్న వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించాడు. మీరు ఎలా ఎవరికో ₹1 ఇచ్చింది లేదు.
అనేక వర్గాలు కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాపు కార్పొరేషన్ పెట్టారు. కాపు కార్పొరేషన్ ఎంతమందికి రూల్ ఇచ్చారు చెప్పండి. సరే మీరు ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. మేము ఇవ్వలేదు అనుకోవట్లేదు. మేము ఆ రోజు కాపులకి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో కాపు నేస్తం కింద డబ్బులు వేయడం జరిగింది. లక్షలాది మందికి ఇచ్చేవారు సంవత్సరానికి. మీరు ఇలా ఒకరికో ఇద్దరికో కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చో, లేకపోతే ఒకరికో ఇద్దరికో బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చో అయితే ఏ గ్రామంలో ఎంతమందికి ఇస్తున్నారు అనేటువంటి లిస్టులు ప్రకటించండి. మీరు ఎంతమందికి పెట్టారు అనేటువంటిది. అప్పట్లో ఎంతమందికి కాపు కార్పొరేషన్ నుంచి కానీ బీసీలకి కానీ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్న వాళ్ళకి 18,700 రూపాయలు ఇవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. అందుకని మీరు ఆ పథకాల్లో ఆయన చేసినటువంటి పరిపాలన చూసిన తర్వాత ఈ పోర్టులు అని చెప్తున్నారు. ఈ పోర్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పోర్టులు. మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి రికార్డులో. కొత్తగా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి 2 సంవత్సరాలు కొత్త పోర్టు ఎక్కడ తీసుకొచ్చారు మీరు ఒక పోర్టు. అన్ని జనాన్ని మాయ చేయడం కోసం ఊరికే మీకున్నటువంటి ప్రచార యంత్రాంగాలను పెట్టుకుని ప్రజలను మోసం చేయడానికి చూసేటువంటి ప్రయత్నమే తప్పితే మీకు ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి తెలిసిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రజల దగ్గర నుంచి మీరు ప్రభుత్వ పరంగా మీకు ఒక యంత్రాంగం ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి. ఆ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత మీకు భయం పుట్టుకుని ఈరోజు ఈ తీర్మానం తీసుకొచ్చారనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ మెండపేట నియోజకవర్గం నుంచి మేము అందరం చెప్తాం.